నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రద్దయిన పెద్ద నోట్లు పసిడి అవతారం ఎత్తుతున్నాయి. నల్ల కుబేరులు బంగారాన్ని అక్కులు చేర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రద్దయిన 1500 నోట్ల మూటలతో పసిడిని ఎగబడి కొంటున్నట్లు సమాచారం. తులం బంగారానికి ఏకంగా 50,000కు పైనే వెచ్చిస్తున్నారు. బంగారు వ్యాపారులు సైతం అటువంటి బడాబాబులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు భగట్ట. నిజానికి ఎవరైనా తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల ద్వారానే మార్చుకోవాలి. అయితే చట్టవిరుద్ధంగా ఆదాయ పన్ను లెక్కలకు అందకుండా దొడ్డిదోవన బంగారం ముద్దలను పేర్చేందుకు నల్ల బకాసురులు పరుగులు తీస్తున్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో 3 లక్షల కోట్లపైనే నల్లధనం వెలికి వస్తుందని ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి విషయంలో ఎలాంటి నియంత్రణ అవసరం, నల్ల డబ్బును మరింత చాకచక్యంగా అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి, ప్రజలు ఏ మేరకు చైతన్యవంతులు కావాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు సతీష్ కంతెడ్డి గారు, జన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త డిఎస్ రామ్ కుమార్ గారు, చార్టెడ్ అకౌంటెంట్. రాంబాబు గారు, పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. బ్యాంకు ఖాతాల్లోకి ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చి చేరుతోంది. మరి పెద్ద నోట్ల రద్దుతో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతోంది? ఇది ఒక అకస్మాత్తుగా తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం కాబట్టి దేశం అంతా ఒక కుదుపుకి లోనైంది, బ్యాంకింగ్ రంగం కూడా కుదుపుకి లోనైంది. సో ఇటువంటి అతిపెద్ద నిర్ణయాలు కామన్గా స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయాలు అమలు ఉంటాయి. బట్ ఈ పెద్ద నిర్ణయంలో ఎవరికీ పాత్ర లేకుండా పోయింది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంకు యాజమాన్యాలకు కానీ ఇటువంటి నిర్ణయం రాబోతుంది అనేటటువంటి ఆలోచన ఎక్కడా లేదు. సో అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా 8వ తేదీ రాత్రి ఈ రకమైన నిర్ణయం వెలువడడానికంటే ముందు అతిపెద్ద నోట్స్ అయిన 500 రూపాయలు 1000 రూపాయల నోటుకు మాత్రమే డిమాండ్ ఉండేది. డిమాండ్ ప్రకారం సప్లై జరిగేది. బట్ లోయర్ డినామినేషన్స్కి డిమాండ్ లేదు, సప్లై లేదు. సో ఇప్పుడు అతిపెద్ద నోట్స్ రద్దు చేసిన తర్వాత లోయర్ డినామినేషన్ మాత్రమే డిమాండ్ పెరిగినప్పుడు అసలు ఆ లోయర్ డినామినేషన్స్ బ్యాంకులోనూ లేవు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ లేవు. సో ఇంత పెద్ద నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎప్పుడైతే ఈ లోయర్ డినామినేషన్స్ లేవో ప్రజలందరికీ ఒక రకమైన ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. సో దేశం మొత్తం మీద కనుక చూస్తే 85,000 బ్రాంచ్ శాఖలు ఉన్నాయి. కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ కోఆపరేటివ్, రీజనల్, రూరల్ బ్యాంక్స్ ఒక ఎత్తు. అది వాళ్ళ దగ్గర పెద్ద యంత్రాంగం లేకపోయినా ముఖ్యంగా 85,000 బ్యాంక్ బ్రాంచుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. మన దేశ జనాభా మొత్తం 125 కోట్ల మంది ఈ ప్యానిక్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. 3,000 రూపాయలున్నా 3 కోట్ల రూపాయలున్నా ప్రతి వాళ్ళకు ఒక యాంగ్జైటీ, నా దగ్గర ఉన్న పెద్ద నోటు రద్దయినాయి కాబట్టి అది నేను వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలి దగ్గరలో బ్రాంచ్లని. సో ఈ జనాభాని బట్టి కనుక మనం చూస్తే ప్రతి 20,000 మందికి ఒక బ్రాంచ్ శాఖ ఉన్నట్టుగా స్టాటిస్టికల్ డేటా ఉంది. అంటే ఒక బ్రాంచ్కి 20,000 మంది ఒక బ్రాంచ్లో వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకుంటారు ఇవన్నీ. సో వాళ్ళ దగ్గర ఉన్న నోట్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న చేసుకోవాలంటే 20,000 మందిని ట్యాకిల్ చేసేటటువంటి యంత్రాంగం బ్రాంచుల్లో కానీ లేదా వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి లోయర్ డినామినేషన్స్ కానీ లేకపోవటం వల్ల ఒక ప్యానిక్ సిచ్యుయేషన్లోకి వచ్చేసినారు. ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సింది దీనిలో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వీటిని ముద్రించి సత్వరం ఎంత తొందరగా కనుక సప్లై చేయగలిగితే అంత తొందరగా ఇది ట్యాకిల్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రతి బ్యాంక్ బ్రాంచ్ల ముందు ఉద్యోగాలు వదులుకొని వాళ్ళ వ్యాపారాలు వదులుకొని బ్యాంకుల ముందు బారులు తీరారు. పోలీస్ యంత్రాంగం ఇంకా ఏది పట్టించుకోవట్లేదు, వీళ్ళని సెటరేట్ చేయడంలోనే సరిపోతుంది. ఇది బ్యాంకులో ఏ రకమైన బ్యాంకింగ్ యాక్టివిటీ జరగట్లేదు, ఒక ఎక్స్చేంజ్ యాక్టివిటీ మాత్రమే జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఒక ఎకనామికల్ ఎమర్జెన్సీ రూపంలో దీన్ని ట్యాకిల్ చేయాల్సి వచ్చింది. సరే, ఒక పెద్ద మంచి పని చేసేటప్పుడు ఏవో కొన్ని చిన్నవి జరుగుతాయని ఒక సూత్రం చెప్పినా కూడా ఈ సిట్యుయేషన్ సత్వరమే కనుక ట్యాకిల్ చేయాలని అంటే బ్యాంకుల ముందు బారి తీరినటువంటి జనాలు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలంటే అదే రకంగా వ్యాపార రంగాలు కూడా వ్యాపారం చేసుకోవట్లేదు. కిరాణా షాపులు కానీ, లేకపోతే సూపర్ మార్కెట్లు కానీ, లేదా పెద్ద షాపులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర వ్యాపారాలు జరగట్లేదు, ఎందుకంటే ప్రజల దగ్గరే డబ్బు లేదు కాబట్టి. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రధానంగా బంగారం వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? బంగారాన్ని ఒక్కదాన్నే జనాలు కొంటున్నారు, అది కూడా 7వ తేదీ డేట్లో వేసుకుంటున్నారు అనేటటువంటిది ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ టార్గెటెడ్ గ్రూప్ కొన్ని లక్షల్లోనే ఉంది, వాళ్ళు కోట్లలో కూడా లేరు. ఆ లక్షల్లో ఉండేటటువంటి టార్గెటెడ్ గ్రూప్ దగ్గర ఉన్న అతిపెద్ద మొత్తాన్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగినటువంటి ఒకే ఒక రంగం ఈ బంగారం చేసుకోవటం అనేది. అది కూడా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు 8వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఈ 500 1000 రూపాయల చిత్తు కాగితాలతో సమానం అన్నారు. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆ రోజు డేట్లోనే దానికి పాజిబుల్ అది. అందుకని వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఆ ఒక్క రంగంలోనే అవకాశం ఉంది. అందుకని పెద్ద బ్లాక్ మనీ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళు దాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు వర్తకులందరికీ నోటీస్ ఇచ్చింది.
ఎక్కడ మీ దగ్గర ఏ రకమైన లావాదేవీలైనా అవన్నీ రికార్డ్ చేసి ఉంచండి. సో రేపటి నుంచి తప్పనిసరిగా వెరిఫికేషన్ అక్కడ జరుగుతుంది ఎవరెవరు కొన్నారని. సో వాళ్ళకు కూడా ఇబ్బంది. కొన్ని షాపుల్లో అయితే బిల్లు ఇస్తున్నాం కదా అనేటటువంటి దాంతో ఆ రోజు డేట్లో కూడా రద్దయిన నోట్లు కూడా తీసుకుంటున్నారు. అది చట్ట ప్రకారం చెల్లదు అది. బట్ బంగారు రంగంలో మాత్రం ఇవన్నీ పెట్టుబడులు మళ్ళుతున్నాయనేటటువంటి ఏదైతే ఉందో, ఇది ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ను పట్టుకొచ్చారో ఆ ఉద్దేశం దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ దాన్ని మాత్రం అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. సతీష్ గారు, నల్లధనం శరవేగంగా తన రూపాన్ని మార్చుకుంటోంది, బంగారం ధర క్షణక్షణానికి మారిపోతోంది. మరి ఈ పరిస్థితుల్లో 10 గ్రాముల బంగారం ధర బ్లాక్ మార్కెట్లో 50,000 పైచిలకు పలుకుతోంది. మరి ఈ పరిస్థితికి ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చంటారు? పెద్ద నోట్లు డినామినేషన్ చూస్తే అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసిన నెంబర్ దాదాపు 13-14 లక్షల కోట్లు. సో ఈ ధనం అంతా బంగారంలోకి వెళ్ళలేదు ఆబ్వియస్గా. టు అన్ ఎక్స్టెంట్ కొంతమంది కొన్ని అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొంతమంది బంగారం విక్రయించే వర్తకులు ముందు రోజుల్లో డేట్లు వేసిన రాంబాబు గారు చెప్పినట్టు తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకు కూడా ఐటీ నోటీసులు మరీ ఎక్కువ మొత్తంలో చేస్తే కనుక వచ్చే ప్రమాదం ఉంది. సో బియాండ్ ఎ పర్టికులర్ పాయింట్ బంగారం మార్కెట్లో ఉన్న ఫిజికల్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత రేట్లు కూడా మళ్ళీ సర్దుమణిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా చూసిన వడ్డీ రేట్లు యుఎస్లో ఈ డిసెంబర్ నుంచి పెంచుతారు అనే ఉద్దేశంతో బంగారం అట్లీస్ట్ లాస్ట్ 1-2 డేస్ నుంచి కొద్దిగా మళ్ళీ తగ్గటం స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్గా. సో ఫిజికల్ బంగారం మూమెంట్ ఏదైతే ఉందో ఎక్కువ రేట్ పెట్టి కొనటం అది టెంపరీ ఫినామినన్ కింద మనం చూడాలి. ఒక ఫ్యూ వీక్స్ ఉంటుంది మ్యాక్సిమం. అంతకు మించి పాత కరెన్సీ తీసుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి బంగారం యాజ్ అన్ ఎవెన్యూ వుడ్ బి లిమిటెడ్ ఎవెన్యూ అన్నది మన వ్యూ. పాత నోట్లు ఉండి ట్యాక్సబుల్ ఇన్కమ్ కానీ లీగల్గా డ్రాయింగ్స్ బ్యాంకులోంచి విత్డ్రా చేసుకునే అమౌంట్ కానీ లేకపోతే మళ్ళీ వెనక్కి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు దీంట్లోకి మళ్ళీ మనం చూస్తున్నాము. సో అది కాకుండా డిఫరెంట్ సోర్సెస్ బంగారం ఆర్ ల్యాండ్ ట్రెడిషనల్గా పెట్టే దాంట్లో కూడా కొంత మల్లుతుంది అన్నట్టు మనం లాస్ట్ ఫ్యూ డేస్లో చూస్తున్నాం. బట్ దిస్ ఇస్ ఎ టెంపరీ ఫినామినా అన్నది మన వ్యూ అండి. సుబ్రహ్మణ్యం గారు, రోజు కోట్లాది రూపాయల్లో జరిగే బంగారు నకల వ్యాపారం ప్రస్తుతం లక్షల్లో కూడా కొనసాగట్లేదని బంగారు నకల వ్యాపారులు వాపోతున్నారు. మరి ఈ పరిస్థితిని ఏ కోణంలో నుంచి అర్థం చేసుకోవాలి? నల్లధనం అనేది మనకి ఎక్కువగా 3 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి రియల్ ఎస్టేట్లోనే, రెండోది జ్యువెలరీ బంగారం రూపంలో కానీ, లేకపోతే నోట్స్, కరెన్సీ నోట్స్. ఇప్పుడు కరెన్సీ నోట్స్ ఎప్పుడైతే హైయర్ డినామినేషన్ అన్నవి రద్దు చేయడం జరిగిందో తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు కరెన్సీ మీద ఆధారపడింది. కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ గోల్డ్ రూపంలోనే పెట్టుకోవాలి. అయితే ఇది ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే మనకున్న గోల్డ్ అంతా కూడా ఇప్పుడు ఇంపోర్టెడ్ గోల్డే కానీ భారతదేశంలో తయారవడం లేదు. ఇంపోర్ట్ డ్యూటీ కూడా కొంత పడుతుంది. తర్వాత పాత డేట్తో మేనేజ్ చేయాలన్నా కూడా ఎక్కువ రోజులు సాధ్యం కాదు. కాబట్టి ఇది కొద్ది కాలం మాత్రమే జరుగుతుంది, కానీ అది ఫైనల్గా అది దాచుకోవడానికి పనికిరాదు. కానీ ఈ రకమైన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన బ్లాక్ మనీ మన దేశంలో కానీ చూసినట్టయితే దాదాపు జీడిపిలో 1/3 బ్లాక్ మనీయే ఉంది. కాబట్టి బ్లాక్ మనీ వివిధ రూపాల్లో ఉంది. తర్వాత ఇదివరకు ఫారిన్ బ్యాంక్స్లో పెట్టుకున్నా సరే అది ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా మళ్ళీ మారిషస్ లేకపోతే సింగపూర్ అటువంటి కంట్రీస్ ద్వారా మళ్ళీ భారతదేశంలో ప్రవేశించి వైట్ మనీ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆస్తి రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అది కొద్ది కాలంలో ఇది ఒక స్టెబిలిటీ వస్తుందని చెప్పి మనం భావించాలి. రామ్కుమార్ గారు, పెద్ద నోట్లు రద్దయిన నేపథ్యంలో భారీగా బంగారం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదంటారా? అసలు వాస్తవ పరిస్థితుల్ని ఏ విధంగా బేరీజు వేయాలి? ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఈ స్కీమ్ వల్ల నల్లధనం వెలికితీత, రెండవది మనకి ఫేక్ నోట్స్ వెలికితీత. దీనివల్ల జనాలు క్యాష్ని గోల్డ్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఎవరైతే గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైతే పర్చేజ్ చేసినా 2 లక్షలకు మించి బంగారు పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పర్చేజ్ చేసి పెట్టుకున్నా కూడా, గోల్డ్ పర్చేజెస్ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా కిందికి రావడానికి కంపల్సరీ ఆస్కారం ఉంది. పర్చేజెస్ కూడా డెఫినెట్గా ఇది ప్రమాదకరమని మనము భావించవచ్చు. ఢిల్లీ, ముంబై ప్లేసెస్లో కూడా
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ సెక్రటరీ వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే ఈ బంగారు షాపుల మీద నిఘా బాగా పెరిగింది. సో ఈ బంగారు షాపుల వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఉన్న సేల్స్ ప్రీవియస్గా బుక్ చేసుకున్నా కూడా, పాత డేట్ల ప్రకారం బంగారు అమ్మినా కూడా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు, ఎవరికి సేల్ చేశారు, అంత దగ్గర పర్చేజెస్ లిమిట్స్ వాళ్ళకి ఉన్నాయా, ఇంతకు ముందు పర్చేజ్ చేస్తున్నారా, అంత కెపాసిటీ బంగారం వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి తీసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైనా పర్చేజ్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ డెఫినెట్గా మనకి బయటకు వస్తుంది. కాబట్టి నల్ల కుబేరులు ఎవరున్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ మనం తప్పకుండా ఈ గవర్నమెంట్ బయటకు తీయొచ్చు. రాంబాబు గారు, మోదీ సర్కార్ ఇప్పటిదాకా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే వీటిలో అత్యంత ప్రధానమైంది, ప్రముఖమైంది పెద్ద నోట్ల రద్దుగా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థని ఈ పెద్ద నోట్ల రద్దు అనే అంశం ఏ మేరకు బలోపేతం చేస్తుందంటారు? ప్రత్యక్షంగా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం అంటే ఇప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా డిపాజిట్లు వస్తున్నాయి, అది కూడా కాసా రూపంలో వస్తున్నాయి తక్కువ వడ్డీకి. నిన్న ఒక్కరోజే మా అంచనా ప్రకారం దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు 85,000 బ్యాంకు బ్రాంచుల్లో డిపాజిట్లు వచ్చేసినాయి. ఇవన్నీ 3%, 4%కి వచ్చేటటువంటి. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొక 10 రోజులు లాట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం. అంత మేరకు బ్యాంకింగ్ రంగం దానికి బెనిఫిట్ పొందినట్టే లెక్క. అయితే ఇప్పుడు దీనిలోకి వచ్చేటప్పటికి ఈ పెద్ద నోట్లు విత్డ్రా అనేటటువంటి అంశం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. స్వాతంత్రానికంటే ముందు విత్డ్రా చేశారు, స్వాతంత్రం తర్వాత చేశారు, ఇప్పుడు కూడా చేశారు. ఎప్పుడు చేసినా కూడా 2 రీజన్లు చెప్తున్నారు. తీవ్రవాదుల దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బుని వాళ్ళు యూటిలైజ్ చేయకుండా చూడటం, నల్ల కుబేరుల దగ్గర నుంచి లాగటం అనేది. బట్ మన ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే నల్లధనం పెరగటాన్ని చూసేని తప్పిస్తే నల్లధనం తగ్గటాన్ని చూడలేదు. బట్ ఇవాళ సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే తనా పరా అనేటటువంటి వివక్ష లేకుండా ఎవరు దీనికి కారణమైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు ఉండాలి. సెకండ్ వన్, ఈ మధ్య రీసెంట్గా వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్లో మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని వాలంటరీగా డిస్క్లోజ్ చేసి ప్రయోజనాన్ని పొందండి అని చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే పెద్ద నోట్స్ని విత్డ్రా చేశారో దానిలో ఎంత నల్లధనం ఉన్నా కూడా కనీసం ఒక 60% లేకపోతే 70% ఇవాళ ట్యాక్సేషన్ వేసి దాన్ని మళ్ళీ బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనుక కల్పిస్తే అట్లీస్ట్ ట్యాక్స్ అనేటటువంటి రూపంలో ప్రభుత్వానికి చెందుతుంది అది. సో దాని రూపంలో ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అది. రెండో రూపంలో ఎకనామికల్ ప్రిన్సిపల్ మనం చూసినా కూడా ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ని మనం ఎప్పుడైతే విత్డ్రా చేసామో ఆ మేరకు ధరలు తగ్గటం అనేటటువంటిది ప్రత్యక్షంగా చూసాం. సో ఆ ధరలు తగ్గటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రజలకు ప్రయోజనం కలిగించేటటువంటిది. సో బ్యాంకుల ద్వారా తీసుకునేటటువంటి రుణాలు కానీ మరొకటి కానీ ఇవన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా కనుక చేయాలంటే ఈ స్కీమ్ని ఏదైతే ఓ మంచి ఆశయంతో ముందుకు వెళ్ళారో 4 అడుగులు ముందుకు పడ్డాయో దాన్ని తుదకంటా తీసుకెళ్లేంత వరకు కూడా చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఏ రకమైనటువంటి వివక్షలు చూపించకూడదు. ఎక్కడ చూపించినా కూడా ఇగో బంగారం రూపంలో మళ్లించడం. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ నల్లధనం అనేటటువంటి ఓన్లీ పెద్ద పెద్ద రూపంలో నల్లధనం ఉందని అనుకోవడానికి లేదు. చిన్న చిన్న లక్షల్లో కూడా నల్లధనాలు ఉన్నాయి. సో అన్నిటినీ కలిపి మనం ట్యాకిల్ చేయాలంటే ఎవరిని కూడా ఏ రకమైన వివక్షలో వాళ్ళని వదలకుండా వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ మొత్తం మనీని బ్యాంకింగ్ సిస్టంలోకి ఎకానమీలోకి దీన్ని మళ్లించేటటువంటి ఏర్పాట్లు కనుక చేసిన రోజున దేశం అభివృద్ధి చెందుతుంది, పీపుల్కి ఆ రకమైన బెనిఫిట్ పొందుతుంది. అదర్వైజ్ ఇన్ని రోజులు కష్టాలు పడేటటువంటి ప్రజలకి సహనంతో ఉన్నారని అంటే దేశానికి ప్రయోజనం ఉంటుందనే ఒకే ఒక్క అంశంతో ఇవాళ చాలా కామ్గా ఉన్నారు. అదర్వైజ్ ఇబ్బందులు చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఇబ్బందులన్నిటికీ సరైనటువంటి ఆ సాంత్వన కలగాలి అని అంటే అల్టిమేట్ ప్రయోజనం కావాలి. పట్టినటువంటి పట్టు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. సతీష్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మందగమనంలో కొనసాగుతోంది. దేశీయంగా చూసినట్లయితే ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, అలాగే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడం, బంగారం ధర క్రమేపీ పెరగటం, ఈ అన్ని అంశాలు స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయంటారు? పెద్ద నోట్లు రద్దు వ్యవహారం ఇంతకు అనుకున్నట్టు మొత్తం 14 లక్షల కోట్ల దాకా సర్క్యులేషన్ సడన్గా ఆగిపోయింది. సో దానివల్ల ఎకానమీలో కొన్ని సెక్టర్లకి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ కానివ్వండి, బంగారు కొనుగోలులో కానివ్వండి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా సెక్టర్లో కూడా కన్జంప్షన్ ఓరియంటెడ్ సెక్టర్లో కూడా షాపులు, మాల్లు ఆర్ మిగతా ఎక్కడైతే కన్జంప్షన్ క్యాష్ ద్వారా చేస్తారో అక్కడంతా కూడా డిమాండ్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఆ కొత్త నోట్లు మార్చడానికి టైం పడుతుంది కాబట్టి. సో అది కాకుండా ఇప్పుడు ఒక అంచనా ఏంటంటే మొత్తం ఈ 14 లక్షల కోట్లలో ఒక 20% అట్లీస్ట్ డిపాజిట్ చేయకుండా బయట ఉంచుతారు. ఎందుకంటే డిపాజిట్ ఎక్కువ మొత్తంలో చేసి నల్ల కుబేర్లకి ట్యాక్స్ నోటీసులు వస్తాయి అనే భయాందోళన వల్ల అది కూడా 200% పెనాల్టీ వచ్చే ఛాన్స్ ఉందని. అంటే డిపాజిట్ చేసిన వెంటనే రాదు, 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నాయన్నీ గవర్నమెంట్ ట్యాక్స్ ఎవేజన్ మనీ కింద
ఆ సస్పిషన్లో చూసే ఛాన్స్ ఉందని ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేశారు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే వన్ టైం బెనిఫిట్ గవర్నమెంట్కి 2-3 లక్షల కోట్లు వస్తే ఎకానమీకి ఈవెన్చువల్లీ పాజిటివ్ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఫస్ట్ నెగిటివ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మార్కెట్ కొద్దిగా నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. ఎక్కువ కంపెనీలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే కంపెనీల్లో రియల్ ఎస్టేట్ కంపెనీ, జ్యువెలరీ కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లో పట్టడం చూసాం మనం. అండ్ ఎన్బిఎఫ్సీలు కూడా ఎక్కువ డబ్బులు ఇవన్నీ బ్యాంకింగ్ రంగం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఎన్బిఎఫ్సీల్లో కూడా కొద్దిగా డిమాండ్ తగ్గుతుందని ఆ సెక్టర్లో కూడా మనం కొద్దిగా అమ్మకాలు చూసాము. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన తీసుకునే పాలసీలు ఎలాగుంటాయని క్లారిటీ ఇంకొద్దిగా టైం పడుతుంది రావటానికి. ఆయన ప్రెసిడెంట్ కింద ఎన్నికైన నవంబర్లో యాక్చువల్గా పగ్గాలు తీసుకునేది జనవరిలో కాబట్టి. సో ఈ 2 నెలల్లో ఆయన పాలసీల గురించి క్లారిటీని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే కనుక ప్రపంచ మార్కెట్లో అన్నీ కూడా ఇంక్లూడింగ్ భారతదేశంలో మార్కెట్లో కొద్దిగా అమ్మకాలు జోరు పెరిగే ఛాన్స్ ఉంది. సో నియర్ టర్మ్లో చూస్తే కనుక మనకి ఈ పెద్ద నోట్ల రద్దు, దాని తర్వాత వెంటనే జిఎస్టీ అమలు మన దగ్గర దేశంలో ఉన్న ప్రధాన అంశాలు. అండ్ జిఎస్టీ కూడా ఏ దేశంలో అయితే ఇంప్లిమెంట్ చేశారో ఆ దేశం ఇంప్లిమెంట్ చేసిన సంవత్సరంలో వృద్ధి రేటు కొద్దిగా క్షీణిస్తుంది, మళ్ళీ తర్వాత బెనిఫిట్ పొందినా కూడా. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా కొద్దిగా అన్సర్టనిటీ ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో నియర్ టర్మ్ కొద్దిగా నెగిటివ్గా ఉండే ఛాన్సే ఉంది. బట్ లాంగ్ టర్మ్కి ఇవన్నీ తీసుకున్న ఈ వెదర్ జిఎస్టీ కానివ్వండి ఆర్ ఈ పెద్ద నోట్ల రద్దు కూడా పాజిటివ్ కాబట్టి ఐ థింక్ లాంగ్ టర్మ్ మనీ కొద్దిగా మార్కెట్ తగ్గినప్పుడు కొత్తగా వచ్చేటట్టు కనపడుతుంది. బ్యాంకింగ్ సిస్టంలో కూడా డబ్బులు ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కాబట్టి అండ్ రియల్ ఎస్టేట్ బంగారంలో ఫ్యూచర్లో డిమాండ్ తగ్గి ఈక్విటీ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులు పెరిగే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్కి ఇది పాజిటివ్గానే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సుబ్రహ్మణ్యం గారు, జిఎస్టీ అమలు కాకముందే పెద్ద నోట్లు రద్దు చేయడం అనే విప్లవాత్మక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నారు. మరి ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతికి ఏ విధంగా బాటలు పరుస్తుందంటారు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ ఒక మేజర్ రిఫార్మ్. మనం నల్లధనాన్ని కానీ విశ్లేషించినట్టు ఎలా వస్తుంది అన్నది కానీ మనం చూసినట్టయితే, ఒకటి ట్యాక్స్ ఇవేషన్ ద్వారా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ కట్టకుండా దాచుకోవడం ఒకటి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏంటంటే ఫడ్జింగ్ అకౌంట్స్, తర్వాత ప్యారలల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఒరిజినల్ రికార్డ్ వేరు, వీళ్ళ రికార్డు గవర్నమెంట్కి చూపించే రికార్డ్ వేరు. సో ఇటువంటివన్నీ ఏంటంటే జిఎస్టీ రావడం వల్ల చాలా వరకు కొంత చేంజెస్ వస్తాయి. కానీ ఈ లోపలే చాలా వరకు నల్లధనం పేరుకుపోయింది. ఇంకా మూడో రకం ఏంటంటే క్రైమ్, నేరపూరితంగా వచ్చినటువంటివి, లేకపోతే ఫేక్ నోట్స్ చాలా వరకు విదేశాల్లో తయారై మన దేశంలో తీసుకురావడం. సో ఇవన్నీ కూడా కలిపి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి దాదాపు మన జీడిపి కానీ తీసుకుంటే అందులో 1/3 వంతు అంటే దాదాపు 40-50 లక్షల కోట్లు ఆల్మోస్ట్ అన్అకౌంటెడ్ మనీ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ డిసెంబర్కి ఎంతవరకు సర్క్యులేషన్లో ఉన్న మనీ వచ్చింది, ఎంతవరకు ఉండిపోయింది కరెన్సీ రూపంలో అన్నది ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది, తెలుస్తుంది. అలాగే ఫేక్ కరెన్సీ కూడా ఎంతవరకు సర్క్యులేషన్లోకి వచ్చింది, ఇటువంటి వివరాలు తెలిసిన తర్వాత వాళ్ళ చర్యలు ఇంకా బాగా తీసుకోవడానికి వీలుంటుంది. మన బడ్జెట్ కానీ తీసుకుంటే సెంట్రల్ బడ్జెట్ ఈరోజు 19.7 లక్షల కోట్లు ఉంది. సో అసలు రావాల్సిన మనీ నల్లధనం ఉన్నదే దానికి 2-3 రెట్లు నల్లధనం ఉంది. దానిలో కొంతైనా తీసుకొచ్చినట్టయితే దేశానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలో పెట్టిన, పావర్టీ రిడక్షన్లో పెట్టిన, మనది ఎకానమీ కూడా ఇమీడియట్గా ఇప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ, ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ ఇనీషియల్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో చాలా వరకు కానీ మన మెయిన్ స్ట్రీమ్లోకి కానీ ఎకానమీలోకి కానీ నల్లధనాన్ని తీసుకొచ్చినట్టయితే దానివల్ల వచ్చిన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది తీసుకున్న చాలా సాహసోపేతమైన చర్య. కానీ దీన్ని కొనసాగించి మనం సరైన పద్ధతిలో కానీ అమలు పరిచినట్టయితే ఆ దేశానికి చాలా లాభం ఉంటుంది. ప్రజలు కూడా ఒక రకంగా కోఆపరేట్ చేశారు, ప్యానిక్ సిచ్యుయేషన్ లేదు. చాలా వరకు నార్మల్గానే నిన్నైతే మొత్తం మార్కెటింగ్ అంతా చేసాం. ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డ్స్, అటువంటి ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడలేదు. మిల్క్ ప్యాకెట్లు కానీ, వెజిటబుల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కామన్ మ్యాన్కి కొంత ఇబ్బంది ఉంది, వాళ్ళకి 100 రూపాయల నోటు లేకపోవడం వల్ల చాలా అటువంటి వాళ్ళు మన బ్యాంకుల దగ్గర దాదాపు 200-300 మంది క్యూలో ప్రతిరోజు నించోవడం చూస్తున్నాము. కాబట్టి కరెన్సీని కానీ
తొందరగా కానీ ప్రభుత్వం కానీ సరఫరా చేసినట్టయితే ఈ స్కీమ్ ఇంకా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక లాంగ్ రన్లో కానీ ఈ బ్లాక్ మనీని కానీ తీసుకురాగలిగినట్టయితే ఇది దేశానికి పెద్ద ఉపకారం. మన భారతదేశం కూడా రాబోయే రోజుల్లో టాప్ ఎకానమీ కింద అభివృద్ధి చెందిన ఒక అవకాశం ఉంది. ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ప్రజలు ఎంతగా కోఆపరేట్ చేసినందుకు ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకుని సరైన పద్ధతుల్లో కానీ దీన్ని వినియోగించినట్టయితే మన భారతదేశం తాలూకా ఆర్థిక ముఖచిత్రం చాలా బాగా ఉంటుందని మనం ఊహించవచ్చు. రామ్ కుమార్ గారు, పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం వ్యాపార వాణిజ్య రంగాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? సమీప భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక స్థిరత్వానికి ఈ పెద్ద నోట్ల రద్దు అనే అంశం దోహదపడే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఆటుపోట్లు ఎదుర్కోవడం అనేది ఒక టెంపరీ అండి. ఎందుకంటే ఇమ్మీడియట్గా ప్రజల దగ్గర ఉన్న 500-1000 నోట్లే దాదాపు ఎక్కువ చలామణిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేసుకొని లోయర్ డినామినేషన్ నోట్స్ కోసం ట్రై చేస్తారు. కాబట్టి బిజినెస్కి చాలా తక్కువ ఉంటుంది, బిజినెస్ జరగడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రస్తుతం వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ కోసమే వెళ్తారు, కానీ వాళ్ళు పర్చేసింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇమీడియట్గా తగ్గుతుంది. కాబట్టి బట్ ఇది ఒక టెంపరీ వరకే, ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఒక మనకి చలామణిలోకి కొత్త నోట్లు వచ్చే వరకు అందరికీ ప్రజలు వాళ్ళ ఉన్న నోట్లు కన్వర్ట్ చేసుకునే వరకు మటుకు ఈ ఆటుపోట్లు తప్పవండి. బట్ లాంగ్ రన్లో ఈ ప్రజలు కంప్లైన్స్ వైపు బాగా మొగ్గు చూపుతారు. ట్యాక్స్ కంప్లైన్సెస్ అంటే ఇప్పుడు ఉన్న నల్లధనాన్ని ఎట్లాగూ మనకి వేరే స్కోప్ లేదు కాబట్టి ఎవ్రీబడి వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడము, వాళ్ళు ట్యాక్స్ కట్టడము జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూ ట్యాక్స్ రూపేణా రెవెన్యూ బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, దానివల్ల మనకి ప్రజల్లో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల ఓవరాల్గా పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీనికి ఒక స్థిరత్వం అయితే వస్తుంది డెఫినెట్గా. అయితే 2017 ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీ అమలు కాబోతోంది. మరి జిఎస్టీ అమలుకి ఈ పెద్ద నోట్లు రద్దు అనేటువంటి వ్యవహారం ఏ విధంగా పూర్వరంగాన్ని సిద్ధం చేయబోతుందంటారు? జిఎస్టీ అమలు వల్ల ఇండైరెక్ట్ ట్యాక్స్ కంప్లైన్స్ పెరగాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు కొనుగోలు అమ్మకము ఏదైనా కూడా వాళ్ళు ఆన్లైన్లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. జీరో సేల్స్ అనేది తగ్గిపోతుంది చాలా జిఎస్టీ వస్తే. అండ్ ట్యాక్స్ పేమెంట్స్ కూడా అన్ని మనం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్ కూడా పెరగడం వల్ల నల్లధనము అనేది చాలా వరకు తగ్గేదానికి ఆస్కారం ఉంది. దీని ఓవరాల్ ఇంపాక్ట్ జిఎస్టీ మీద కూడా పడుతుంది. ఎత్తుపల్లాలను దాటుకుంటూ ప్రవహించే జీవనదిలా నల్లధనం సైతం ఎటువంటి రూపాంతరాలకైనా సిద్ధపడటం కలవరపెడుతోంది. నల్ల డబ్బును అరికట్టే మహాయజ్ఞంలో చైతన్యవంతులైన ప్రజలు సైతం అప్రమత్తం కావాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.